మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండును. అపోస్తులు 7:22 ప్రేయర్ జీఎస్ఎస్. ఈరోజు April 7th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులందరికీ, ప్రార్థనకు ప్రతి బిడ్డకి కృప సమృద్ధి కలుగునుగాక. ఆమె. ఫ్రెండ్స్, దేవుని సన్నిధిని విడుదల చేస్తున్న ఈరోజు అంతట్లో కూడా ఆయన కృప, ఆయన సమాధానం అంతా ఉండి అన్ని విషయాలు జయమునిచ్చి నెమ్మదిలేని నెమ్మదిని, ఆదరణ దీవెన, స్వస్థలేని స్వస్థత దయచేయనుగాక. ఆమె. ఫ్రెండ్స్, దేవుడు మోషేని ఏ రీతిగా సకల విద్యలు, ఆ జ్ఞానము, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిట్లో ఎక్స్పర్ట్స్గా ఎలా నేర్పి అలాంటి ప్రావీణ్యతనిచ్చి గొప్ప నాయకుడిని చేసి ఐగుప్తు దేశాన్ని అడిలిపోయేటట్టుగా పరో సింహాసనాన్ని కదిలించేట అలాంటి అభిషేకము, అలాంటి కృప ఇచ్చాడు. అలాగే అట్లా సాత్వికత నేర్పాడు దేవుడు, దీనత్వాన్ని నేర్పించాడు, విధేయత నేర్పించాడు దేవుడు, ఆత్మీయతలు ఎలా బలపడి దేవునికి ఇష్టంగా దేవుని అడుగుజాడు ఎలా అడుగులు వేయాలని నేర్పించాడు దేవుడు. ఇలాంటి కృప, ఇలాంటి అభిషేకం మన పైకి, మన బిడ్డలపైకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎస్, మోషే లాంటి ఆశీర్వాద అభిషేకం నీ పైకి, నా పైకి, మన సంఘం పైకి వచ్చిందా అందరూ బ్లెస్ అయిపోయినట్టే. కొంతమంది చెబుతారు, నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవన్నా, లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నా, ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలియదన్నా, ఎలా మాట్లాడాలో, ఎలా జాబ్ చేయాలో, ఎలా అయినా సక్సెస్ అవ్వాలి, ఎలా ఫ్యామిలీలో, అన్ని విషయాల్లో దేవుడు మోషేకి నేర్పించాడు. అలాంటి శక్తిని ఇచ్చాడు. ఎక్కడ భయపడి పారిపోయాడో అక్కడే రివర్స్ దేవుని మహాశక్తిని పరలోకించి భూమి మీద దింపి అద్భుతాలను అద్భుతాడు. వావ్! ప్రపంచం అంతా యెహోవా దేవుడని తెలుసుకునేంత శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి కనపరిచాడు మోషే. ఎస్, అలాంటి సామర్థ్యం, అలాంటి అభిషేకం మన బిడ్డలకి, చిన్న బిడ్డలకి, మనకి దేవుడు అనుగ్రహించునుగాక. మన దైవజనునికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక, గొప్ప దీవునుగా ప్రతి దైవ సేవకుడు మోషే ఇవ్వలే లేవనెత్తబడినగాక. ఆమె. ఇలా ప్రతి దైవజనుడి మీద ఇలాంటి అభిషేకం ఉంటే ఆ ప్రవీణ్ పగడాల గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంకెవరికి జరగదు. దేవుడు ఆ ప్రవీణ్ గారి కుటుంబాన్ని కూడా ఆదరించునుగాక, ధైర్యపరచునుగాక, అలాంటి వాళ్ళ నీకు లేవనెత్తునుగాక. ఆమె. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకుందనాలు. ఈరోజు వర్తమానం మీరు ఇచ్చారు, ఈ వాగ్దానం మోషేలాగా ప్రభా మా బిడ్డల సకల విజయాలు అభ్యసించాలా. ఎవరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, జ్ఞానం వివేచన కృపనివ్వండి. ఆయన జాబ్లో జాబ్స్ ఇవ్వండి. కార్యములందు నేర్పరుగు, ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలి. ఫ్యామిలీలో బిల్డ్ ఫ్యామిలీని ఎలా కట్టుకోవాలి, ఎలా పీస్ఫుల్గా ఉండాలి, ఎలా అయినా ప్రతి ఒక్క విషయంలో నేర్పించండి. జ్ఞానాత్మ నింపండి. ఆ సాత్వికత, అటు విధేయత, మీ యందు భయభక్తులు, అలాగే మీ అడుగుజాడులు ఎలా అడుగులు వేసి మీ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, ఇవన్నీ మాకు నేర్పించండి. కృప చూపించండి. గొప్ప కార్యం నీ ఆత్మ అభిషేకంతో నింపి గొప్ప దీవెనతో నింపండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించండి. ఆయన బెడ్ రెడెన్ పేషెంట్లు, హాస్పిటల్లో పేషెంట్లు కూడా స్వస్థపరచండి. ప్రాణాపాలను కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అయ్యా, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. ఎగ్జామ్ KG to PG ఎగ్జామ్స్ జరుగుతున్న చిన్న బిడ్డలకి యాన్యువల్ ఎగ్జామ్స్ తోడై ఉండండి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎండ వేడిని పెరగకోకుండా చల్లటి వాతావరణం కృపనివ్వండి. ఎండ దెబ్బ ఎవరు తగిలివ్వండి. అన్ని విషయాలు కృపనివ్వండి. స్త్రీలను, ఆయన పురుషులను, చిన్నలను, పెద్దలను ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని పెళ్లి కానీ పెళ్ళి అవ్వాలి. గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలకు క్షేమ ప్రసవాలు పొందాలి. అయ్యా, బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన తెచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందాలి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. ఈరోజు అంతట్లో కూడా నీ సన్ని తోడయించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు తోడయండి, ప్రయాణంలో ఉన్న బిడ్డలు తోడయండి. అన్ని విషయాలు కృపనిచ్చి ప్రొటెక్ట్ చేసి కాపుదలు ఇవ్వండి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వారికి మాకు సమాధానం ఇవ్వండి. వారికి కన్స్ట్రక్షన్ జరగాలి. కృప చూపించి కార్యాలు చేసి బ్లిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ జరగాలి. చీకటి తొలగించి ఆటంకాలను కొట్టివేయండి. నీ దీవెన దయచేయండి. సర్కస్ గ్రౌండ్ యాజమాన్యంతో మాట్లాడి ఆయన ఆ గ్రౌండ్ని మాకు స్వాస్థ్యం గిఫ్ట్కి ఇచ్చేట్టు కృపనివ్వండి. అన్ని విషయాలు దీవించండి. ఈ మేనేజ్మెంట్ను కూడా, కెనరా మేనేజ్మెంట్ను కూడా దీవించి, ఓనర్స్ కూడా దీవించి, ఆశీర్వాద సమాధానంతో నింపండి. చీకటి తొలగించి మీ కృపాక్షేమాలు తోడగించండి. గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని మమ్మల్ని, మా ప్రజలను దీవించండి. కొత్త వారిని కూడా నడిపించండి. నూతన ఆత్మలు ఇవ్వండి. వచ్చిన వారిని స్థిరపరచండి. నీ ఆత్మశక్తితో ఇచ్చే ప్రతి ఒక్క వాక్యానికి నీరు కట్టి నాటి ఫలింపు చేసి నూరంతరం ఫలించడం గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని, దీవెనతో నింపమని, ఈరోజంతా గొప్ప ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆ ప్రవీణ్ గారి కుటుంబాన్ని కూడా ఆదరించి ధైర్యపరచు, విశ్వాసంలో బలపరచు, గొప్ప కార్యాలు చేయండి యేసు నామములో. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.